హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్ చాప్టర్లోనే ఎక్సర్సైజ్ 3.4లోని సెకండ్ బిట్లోని ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, చెక్ ఇన్ విచ్ కేస్ ద ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద సెకండ్ పాలినామియల్ బై డివైడింగ్ ద సెకండ్ పాలినామియల్ బై ద ఫస్ట్ పాలినామియల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ పాలినామియల్ అంట సెకండ్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టరా అని మనని వెరిఫై చేయమంటున్నారు. అది ఏ విధంగా అంటే, సెకండ్ పాలినామియల్ని ఫస్ట్ పాలినామియల్తో డివైడ్ చేసి. ఓకే, సో మనం ఇప్పుడు ఫ్యాక్టర్ అని ఏ విధంగా చెప్పగలమంటే, మనకు ఈక్వల్ టు రిమైండర్లో ఈక్వల్ టు 0 వస్తే మనము ఫ్యాక్టర్ అని చెప్పగలుగుతాం. ఒక నెంబర్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు 12/3 ఉందనుకో. ఇప్పుడు 3ని 12తో డివైడ్ చేస్తే 3 4s 12. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ 3 అనేది 12 యొక్క ఫ్యాక్టర్ అని మనం చెప్పగలం. సో ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చారంటే, గివెన్ దట్ p of x equal to t⁴ plus 3t³ minus 2t² minus 9t minus 12. g of x equal to t² minus 3. సో ఇప్పుడు డివిజన్ ఆల్గరిథం చేస్తే డన్. t² minus 3 ఇటువైపు t⁴ plus 3t³ minus 2t² minus 9t minus 12. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, హైయెస్ట్ డిగ్రీ ఉన్న టర్మ్ ఏంటంటే 2t⁴/t². సో ఇక్కడ t² క్యాన్సిల్ చేసినా ఇక్కడ t² క్యాన్సిల్ చేస్తే మనకు రిమైనింగ్ ఎంత మిగులుతుంది అంటే 2t² మిగులుతుంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోయి ఇంకో 2 మిగిలింది. సో ఈ 2t² ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ 2t² ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తున్నాను. సో 2t² ఇంటూ t² minus 3 చేస్తే 2 t² ఇంటూ t² t⁴ మైనస్ 2 3 6 t². సో ఈ టర్మ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇందులో 2t⁴ మైనస్ 6 t². ఓకే, చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ప్లస్, సైన్స్ చేంజ్ చేసిన. ప్లస్ 2t⁴ మైనస్ 2t⁴ క్యాన్సిల్. ఇక్కడ 2t మైనస్ 2t² ప్లస్ 6 4t². సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్లస్ 4t². ఓకే, ఇక్కడ ముందు 3t³ టర్మ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏముందంటే 9t ఉంది, అదేవిధంగా 12. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఏంటంటే 3t³/t². సో ఇప్పుడు ఇక్కడ t² క్యాన్సిల్ చేసి 3t అవుద్ది ప్లస్ 3t. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి నెగిటివ్ సైన్స్ లేవు కాబట్టి ప్లస్ 3t. ఈ ప్లస్ 3tని ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తున్నా. 3t ఇంటూ t² మైనస్ 3. 3t ఇంటూ t², 3t³ 3t ఇంటూ 3 9t. ఓకే, 3t³ మైనస్ 9t. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది ప్లస్. సో ఇప్పుడు ఇక్కడ సైన్ చేంజ్ చేస్తున్నా. 3t³ సైన్ చేంజ్ చేసేసిన. 3t³ ప్లస్ 3t³ మైనస్ 3t³ క్యాన్సిల్. మైనస్ 9t ప్లస్ 9t t² కాదు 9t. ఓకే, 9t మైనస్ 9t ప్లస్ 9t క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఇక్కడ ఏం టర్మ్ మిగిలి ఉందంటే 4t² మైనస్ 12. ఓకే, ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ టర్మ్ ఎంత అంటే 4t² బై ఇక్కడ టర్మ్ ఎంత అంటే హైయెస్ట్ t². ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ t² క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 4 ఉంది. ఈ 4ని
ఈ టర్మ్తో మల్టిప్లై చేయాలి, +4 ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తే 4 ఇంటూ టీ స్క్వేర్ -3. సో 4 ఇంటూ టీ స్క్వేర్ 4t స్క్వేర్ మైనస్ 4 3 12. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రిప్లేస్ చేస్తున్నా 4t స్క్వేర్ -12. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, సైన్ చేంజెస్ చేస్తున్నా, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో +4t స్క్వేర్ -4t స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ -12 + 12 క్యాన్సిల్, రిమైండర్ ఏంటంటే 0. దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే t స్క్వేర్ -3 is a t square -3 is a factor of t square -3 is a factor of the polynomial 2t⁴ plus 3t square t cube minus 2t square minus 9t minus 12. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.